హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద సినిమాటిక్ ఇన్సైట్స్. మీకు ఈ మూవీ రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. పొట్టేలు సినిమా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా అక్టోబర్ 25 తారీఖు 2024 రోజున థియేటర్లో మన ముందుకు వచ్చింది. మనం సినిమా స్టోరీ చూస్తే అద్భుతమైన స్టోరీ అని చెప్పవచ్చు. అసలు స్టోరీ 1980 నాటి తెలంగాణలో వెనుకబడిన పల్లెటూరు నేపథ్యంలో సినిమా మొత్తం సాగుతుంది. పటేల్ ఆధిపత్యం నడుస్తున్న ఆ ఊరిలో ఎవరు చదువుకోకూడదు, జీవితంలో ఏ మనిషి సొంత కాళ్ళ మీద నిలబడద్దు అని ఆధిపత్యం చేసే అజయ్ క్యారెక్టర్ అద్భుతంగా చేశారు. ఇది ఇలా ఉండగా హీరో క్యారెక్టర్ గొర్రెల కాపరి బాలమ్మ దగ్గర ఉన్న పొట్టేల్ అనే మేకను కాపరిగా ఉంటాడు. తన కూతుర్ని చదివించి పటేల్ చేసే అక్రమాలను గ్రామస్తుల ముందు బయటపెట్టడమే అతని జీవితంలో ఏకైక లక్ష్యం. కానీ ఒకరోజు అతను పవిత్ర త్యాగం కోసం పక్కన పెట్టబడిన బాలమ్మ పొట్టేలు కోల్పోతాడు. పటేల్ కలత చెంది బాలమ్మ పొట్టేల్ని తిరిగి తీసుకురాకపోతే గంగ కుమార్తెను జాతరలో బలి చేస్తానని గంగను హెచ్చరిస్తాడు. బాలమ్మ పొట్టేలను దొంగలించింది ఎవరు? గంగ దొరికిందా? మరియు గంగ పటేల్ యొక్క అత్యున్నత శక్తిని అధిగమిస్తుందా? అది మిగిలిన కథలో తెలుస్తుంది మనకి. సినిమాలోని ప్లస్ పాయింట్స్: పూర్వకాలంలో గ్రామంలోని పటేల్ ఆధిపత్యంలో ఉన్న సమస్యలను, వాటి పరిష్కార మార్గము డైరెక్టర్ సాహితీ మోడ్కరి చక్కగా చూపించారు. అలాగే బాలల విద్య, కుల వ్యవస్థ నిర్మూలన వంటి అంశాలు ఈ సినిమాలో స్టోరీకి హైలైట్ అని చెప్పవచ్చు. అలాగే ఒక మంచి సందేశంతోని కూడిన ఫ్లాష్ బ్యాక్ తోని స్టోరీ స్టార్ట్ కావడం మరియు సినిమా మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్ నడిపించడం సినిమాకు హైలైట్. సినిమా బలం కెమెరా వర్క్, పూర్వకాలం నాటి ఆర్ట్ వర్క్, అలాగే ఫాదర్ డాటర్ సెంటిమెంట్ సీన్స్, విలేజ్ లో ఒక పెద్దవాళ్ళు చదువు రాని విలేజ్ పీపుల్ ని మోసం చేసే తీరు సినిమాలో చూపించడం, ఇలాంటి ఎన్నో అంశాలు సినిమాకు హైలైట్. విలన్ గా నటించిన అజయ్ క్యారెక్టర్ అద్భుతం అని చెప్పవచ్చు. అజయ్ గారు ఎన్ని సినిమాలు చేసినా ఈ సినిమాలో చేసిన యాక్టింగ్ ప్రేక్షకులకు సూపర్ ఎంటర్టైన్మెంట్ చేశారు. సినిమా మొత్తం తెలంగాణ స్లాంగ్ వాడుతూ తనకు దేవత పట్టినప్పుడు ఇచ్చే పిచ్చి ఎక్స్ప్రెషన్స్ అజయ్ను సూపర్ గా చూపించారు. సినిమాలో మరో హైలైట్ యాక్టర్స్